కాల్బల మందు చేరకయున్నను సవారి చేయ కాల్చకపోయిన విమాన దళమున ఎగురకయున్నను యేసుని వీరుడను నేనేసుని వీరుడను నేనేసుని వీరుడను పాడు. కాల్బల మందు చేరకయున్నను సవారి చేయక కాల్చకపోయిన్ విమాన దళమున్ ఎగురకయున్నను యేసుని వీరుడను నేనేసుని వీరుడను నేనేసుని వీరుడను. బాగుంది కదా పాట. అది దాని అర్థం ఏంటంటే, నాకు ఎలాంటి సమస్య వచ్చినా నేను యేసు ప్రభు వీరుడని అని చెప్తా ఉన్నాడు. మీరందరూ కూడా యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలా. యేసు ప్రభుని హృదయంలోకి ఎట్లా చేర్చుకోవాలంటే, మనం యేసు ప్రభు దగ్గర పాపం ఒప్పుకోవాలా. అసలు యేసు ప్రభు ఎవరో తెలుసా? మనందరినీ ప్రేమించినాడు. తెల్ల వాళ్ళని లేదు, నల్ల వాళ్ళని లేదు, బీదోళ్ళని లేదు, షావుకారులని లేదు, చదువుకున్న వాళ్ళని లేదు, చదువులేని వాళ్ళు లేదు, అందరినీ యేసు ప్రభు ప్రేమించినాడు. అందరు వినాలి, చూడాలా. అందరి కొరకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఏం చేసినాడు తెలుసా? యేసు ప్రభు ఆయన సిలువలో మరణించినాడు. చూసినారు కదా అందరు యేసు ప్రభు ఇట్లా సిలువలో ఇట్లా. యేసు ప్రభు తలకు ముళ్ళ కిరీటము, యేసు ప్రభు చేతులలో మేకులు, కాళ్ళలో శీలలు. మనందరి కొరకు యేసు ప్రభు సిలువలో ఆకాశం భూమికి మధ్య వేలాడి చనిపోయినాడు. ఆయన దేవుడు కాబట్టి మూడో రోజు లేచినాడు. మనం అందరం కూడా పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు క్షమిస్తాడు. మనం అందరం పాపం ఒప్పుకున్నామా? ఎంతమందికి పాపం ఒప్పుకోవడం ఇష్టం? మేమందరం ఒప్పుకున్నాం. అందరూ ఒప్పుకున్నారు పాపం. దోయిన సేవుడు ఈయన కూడా ఒప్పుకున్నాడు. అందరం ఒప్పుకున్నాం. మీకు కూడా ఇష్టమేనా పాపం ఒప్పుకోవడం? ఒప్పుకున్నామా? సరే, ఇప్పుడు అందరూ మోకరించండి. అన్న మోకరిస్తావు చూడు. అట్లా మోకరించాలా. మీరు కూడా మోకరించాలి. చేతులు ఇట్లా పెట్టుకోండి. చేతులు ఇట్లా పెట్టుకోవాలా. అమ్మ మీరు దిగండి, కింద పడతారు. ఎడ్జ్లో ఉన్నారు, కింద పడతారు. కళ్ళు మూసుకోండి. నేను చెప్పినట్లు పలుకుతారా? యేసయ్యా, నేను పాపినయ్యా, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకో. నేను పాపిని ప్రభువా, క్షమించు దేవా. ఈ రోజు నుంచి నేను అబద్ధం ఆడను. అమ్మ చెప్పిన మాట వింటా, నాన్న చెప్పిన మాట వింటా, టీచర్కు లోబడతా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా. ఈ చిన్న జీవితంలోకి నువ్వు రా యేసయ్యా, నన్ను అంగీకరించు యేసయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమెన్. అన్ని కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు. సేవకుడు అన్న ప్రార్థన చేస్తాడు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి స్తోత్రం ప్రభువా. ఈ యొక్క గ్రామంలో తండ్రి చిన్న బిడ్డల నాయకుకు రాని దేవుని రాజ్యం ఎలాంటి వారిదని సెలవు ఇచ్చారు. కాబట్టి చిన్న బిడ్డలను నాయన చేకూర్చి ప్రభా నీ యొక్క వాక్యం వినే ధన్యత వారికి ఇచ్చినందును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. చిన్న హృదయాల్లో ప్రభువా రక్షణ కార్యం వారి హృదయాల్లో జరిగించండి ప్రభా. మరి వారి చిన్నప్పటి నుంచే దైవిక క్రమంలోనైనా కుడికైనను ఎడమకైనను తొలగిపోక ఇప్పుడు చెప్పబడినటువంటి యొక్క సువార్త వాక్యాన్ని ప్రభా వారి హృదయంలో ప్రతిష్ఠింపబడి వారు శారీరకంగా మానసికంగా ఎదుగు చూడగా తండ్రి, వారితో పాటు ఈ యొక్క వాక్యం కూడా ఎదిగి ఒక కార్యాన్ని జరిగించి వారు ప్రభా వాక్యానుసారంగా జీవించి మంచి ఉత్తమ పౌరులుగా వర్ధిల్లి నాయన దేశానికి మహిమకరంగా, తల్లిదండ్రులకి దీవెనకరంగా, నీ రాజ్యానికి మహిమ తెచ్చే వారుగా ప్రభా వర్ధిల్లినట్లుగా కృపానుగ్రహించండి. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డల తల్లిదండ్రులు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా రక్షణ మారు మనసు పొంది నిత్య జీవానికి వారసులు కూడా సాయం చేయండి. చిన్న బిడ్డలకు ప్రభావ రాబో భవిష్యత్తులో వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి ప్రభావ. మంచి డాక్టర్స్, ఇంజనీర్స్ అయినా మంచి ఉన్నత చదువులు చదివి ఈ యొక్క గ్రామానికి మంచి పేరు తెచ్చేవారుగా, నీ నామానికి మహిమ తెచ్చేవారుగా వర్ధిల్లినట్లుగా
చెప్పబడినటువంటి ఈ యొక్క సువార్త వారి చిన్న హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు కళ్ళు